కంటెంట్ బయట పెడుతున్నాను చూడండి. సో ఆ పేజ్ మా ట్యాగ్స్ అన్ని క్లియర్ చేశాను. మళ్ళీ నా క్లారిఫికేషన్ కోసం ఇక్కడ చెక్ చేసుకున్నా. మళ్ళీ ఒకసారి ఎందుకైనా క్లియర్ చేసుకుంటున్నా. ఏం లేదు, బట్ మళ్ళీ క్లియర్ చేశాను. సో ట్యాగ్స్ అన్ని బయట పెట్టేసినట్టే. ఇప్పుడు చూడండి మరి, ట్యాగ్ చేస్తాను. చూడండి ఇక్కడ ట్యాగ్ అయింది కదండి. సారీ, చూడండి లాస్ట్ ట్యాగ్ అయింది. సార్ నిన్న నుంచి చేస్తున్నాం, మరి మాకు రాలేదు అసలు. నేను మీ ముందే చేశాను కదా మేడం, అది చూసారు కదా. అదే సార్. అంటే మీరు అంటే అది పేజ్ అంటే ఆ టేబుల్ వరకు మొత్తం చేయడం, బయటకు తీసుకురావడమా? లేదు, ట్యాగ్స్ అన్ని బయట పెట్టమని చెప్పాను మీకు ఆ పేజ్ లో. అదే సార్, ఓన్లీ పైన క్యాప్షన్ ఉంది కదా, అది ఒక్కటి పెట్టుకొని చేస్తా అంటే రాలేదు. మీరు అన్ని చేశారు కదా, మరి అన్ని చేయడమా అనేసి. అన్ని చేయాలి, అందుకనే. అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీరు ట్యాగ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ట్యాగ్ చేసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఇక్కడే మిస్ అయ్యింది కదా ముందు, అసలు ఫస్ట్ దగ్గర మిస్ అయింది. మీరు అన్ని ట్యాగ్ చేసుకుని వెళ్ళిపోయారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ. సో మీరు ఇవన్నీ మళ్ళీ క్లియర్, ఇప్పుడు ఇక్కడ ఇష్యూ అయినప్పుడే ఇక్కడే మీరు క్లియర్ చేసుకోవాలి. సో మిస్టేక్ మీరు చూసుకోకుండా ట్యాగ్ చేసుకున్నారు. సో ఎవరైనా చేసేదే ట్యాగ్ పడుతుంది కదా అనుకుంటారు ఎవరైనా. సో చూసుకున్నారు, అప్పుడు అవ్వలేదు. సో ఆ పేజ్ వరకు మళ్ళీ క్లియర్ చేసుకోవాలి, కంటెంట్ లో వెయిట్ పెట్టుకోవాలి. సో అప్పుడు ట్యాగ్ అవుతాయి అండి. ఇది క్లియర్ అండి అందరికి? సో బుక్ మార్క్స్ పెట్టేశారు. డాక్యుమెంట్ ప్రాపర్టీస్ లో డాక్యుమెంట్ ప్రాపర్టీస్ లాంగ్వేజ్ స్టడీస్ పెట్టారు. ఓకే, మంచిది. టైటిల్ పెట్టారు. ఓకే, సో ఇది ఫైన్ అండి. బుక్ మార్క్స్ కూడా అయిపోయినాయి, క్లియర్ గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఆల్టర్నేట్ టెక్స్ట్ లో సంథింగ్ ఇక్కడ టెక్స్ట్ యాడ్ అయింది చూడండి. ఇక్కడ టైటిల్ లో ఇక్కడ యాడ్ అయింది. ఇది మీరు యాడ్ చేశారండి బై మిస్టేక్. ఇక్కడ టైప్ చేయబోయి ఇక్కడ టైప్ చేసినట్టున్నారు. సో అందుకని ఇక్కడ విజిబుల్ గా అవుతుంది టైటిల్ అనేది. ట్యాగ్ కూడా టైటిల్ ఉంటుంది. ఇప్పుడు మనకు అవసరం లేదు, మోస్ట్లీ ఎవరు వాడట్లేదు. ఇది ఓల్డ్ ఇండిజన్ లో వాడే ట్యాగ్స్ టైప్ ఇవన్నీ. సో మనకు అవసరం లేదు. సో ఇక్కడ చూడండి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మీరు అది చెక్ చేసుకోవాలండి. ఇవి ట్యాగ్స్ మీకు ట్యాగ్స్ డిఫరెంట్ కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ టైటిల్ దగ్గర మీరు ఇక్కడ ఏమైతే యాడ్ చేస్తారో అక్కడ కూడా అవే కనిపిస్తాయి. చూడండి ఇక్కడ. సో ఇవి యాక్సెప్టబుల్ కాదండి. సో అందుకని టైటిల్స్ క్లియర్ చేసుకోండి. ఇది క్లియర్ అండి. ఫైల్ ఇది. సో సాయి కిరణ్ H1 H2 ఇది పీ ట్యాగ్ లోపల ఉండాలి, ఇవి కూడా పైన ఉండాలి. నేను స్టక్ అయిందా అందరికి? సార్ లెఫ్ట్ అయిపోయాను.
సహాక్ష చెప్పు. అది ట్యాగ్స్ ఎంటీ ట్యాగ్స్ ఉంటే అది ఒకసారి మళ్ళీ ఒకసారి అడగవా క్వశ్చన్? ఎంటీ ట్యాగ్స్ యూట్యూబ్లో కదా ఎంటీ ట్యాగ్స్ ఉంటాయి ఆల్రెడీ కనిపిస్తుంది టైటిల్ దాంట్లో ట్యాగింగ్ లేకపోతే అది గ్రూప్లో పెట్టు. నిన్న వచ్చింది కదా నీకు, స్క్రీన్ షాట్ చేస్తాను. స్క్రీన్ రికార్డర్ డైరెక్ట్ అది వచ్చింది, నువ్వు స్క్రీన్ షాట్ దియ్యు, లేకపోతే ఫోన్తో క్యాప్చర్ చేసి గ్రూప్లో పెట్టు. ఓకే ఓకే. సారీ మేడం, ఇప్పుడు దాకా నేను నెట్ కనెక్ట్ అయి డిస్కనెక్ట్ అయినట్టుంది. వినిపిస్తుందా వాయిస్ నాది?
ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ ఈ ఫైల్ గమనించారా? సోర్స్ ఫైల్‌లో మీరు ఈ ఒక ఫైల్ ఎలా ఉండాలి ఈ పేజ్. బట్ ఈ పేజ్‌లో ఎలా ఉంది? స్క్రీన్ కనిపించట్లేదు సార్. కనిపియట్లేదా? ఒక్క నిమిషం. సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే సార్. సో ఇప్పుడు చూడండి కంపారిజన్ ఇష్యూ ఉంది. బట్ సో ఎలా ఉండాలి? ఈ పేజ్ ఎలా ఉండాలి? పోర్ట్రైట్ ల్యాండ్‌స్కేప్‌లోకి వెళ్ళిపోయింది పేజ్. అండ్ చూడండి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అదే సార్ ఇది డౌట్ ఉండింది. ఇది ఎట్లా సెట్ చేయాలి అని చెప్పేసి. ఇలాంటివి చేసినప్పుడు మనం చేయలేమండి ఆ పేజ్.